ప్రధాని మోదీ మొదటి దఫాలో వచ్చిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను సాధించింది. చైనా ప్రోడక్ట్లను ద్వేషించి ప్రపంచం భారత్ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు చూపుతోంది. భారత్ కూడా ప్రపంచ మన్ననలను అందుకునేందుకు నాణ్యమైన వస్తువులను తయారు చేసి ఎగుమతి చేస్తోంది. విదేశాల్లో భారతీయ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని ఎగుమతి లెక్కలు ధృవీకరిస్తున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక వాణిజ్య డేటా ప్రకారం భారతదేశం మొత్తం ఎగుమతులు ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల కాలంలో $200.3 బిలియన్లుగా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ 3 నెలల కాలంలో 184.5 బిలియన్లుగా ఉన్నాయి. విశేషం ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం చేసిన అత్యధిక ఎగుమతి ఇదే. ఏ దేశం ఎగుమతి డేటా ఎలా పెరిగిందో ఎలా లెక్కిస్తారంటే ఆ దేశంలో సరైన వస్తువులకు ఇతర దేశాల్లో మార్కెట్లో డిమాండ్ ఎంత పెరిగిందన్న దాన్ని బట్టి లెక్కిస్తారు. భారతదేశం ఎగుమతులకు కూడా విదేశాలలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే భారత ఎగుమతుల్లో బలమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన డేటాను పరిశీలిస్తే జూన్ 2024 వస్తువులను ఎగుమతి 2.55% పెరిగి $35.2 బిలియన్ చేరుకుంది. ఇది ఏడాది క్రితం జూన్లో $34.32 బిలియన్ ఉంది. గత నెల మే 2024లో భారతదేశ వస్తువుల ఎగుమతి 9.1% పెరిగి $38.13 బిలియన్లకు చేరుకుంది. ఎగుమతులే కాదు దిగుమతులను కూడా దేశం పెంచుకుంది. జూన్లో దేశ దిగుమతి 5% పెరిగింది. జూన్ 2024లో వస్తువుల దిగుమతి 5% పెరిగి $56.18 బిలియన్ చేరుకోగా జూన్ 2023లో అది $53.51 బిలియన్ ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం జూన్లో భారత వాణిజ్య లోటు $20.98 బిలియన్ నమోదైంది. ఒకవైపు దేశంలో ద్రవ్యోల్బణం గణాంకాలు పెరిగాయి. మొదటిది రిటైల్ ద్రవ్యోల్బణం 5% పైగా ఉంది. టోకు ద్రవ్యోల్బణం డేటాలో WPI కూడా 3.36% చేరుకుంది. అయితే ఎగుమతి డేటా శుభవార్తను మోసుకొచ్చింది. దేశ ఎగుమతుల డేటాను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో దేశం ఎగుమతుల్లో $800 బిలియన్ పైగా వృద్ధిని సాధించిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఎగుమతి డేటాను విడుదల చేస్తూ త్రైమాసిక గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని, మొత్తం ఎగుమతులు $200 బిలియన్ దాటిందని, ఇదే వేగం కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు $800 బిలియన్ దాటుతాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. ప్రధాని మోదీ మొదటి దఫాలో వచ్చిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ చాలా తక్కువ సమయంలో మంచి ఫలితాలను సాధించింది. చైనా ప్రోడక్ట్లను ద్వేషించే ప్రపంచం భారత్ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు చూపుతోంది. భారత్ కూడా ప్రపంచ మన్ననలను అందుకునేందుకు నాణ్యమైన వస్తువులను తయారు చేసి ఎగుమతి చేస్తుంది. భారత్ ప్రాచీనమైన సంప్రదాయాల్లో భాగంగా ఇక్కడి వస్తువులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. కాబట్టి ప్రపంచం వీటిని ఎక్కువగా ఆదరిస్తుంది. ఈ ఎగుమతులు ఇలానే పెరుగుకుంటూ వెళ్తే దేశం మరింత ఆర్థికంగా బలపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోదీ చెప్పిన విధంగా తక్కువ సమయంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్తున్నారు.